అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము హెయిర్ ఆయిల్. హెయిర్ ఫాల్ అవ్వకుండా ముందు మన జుట్టుని ప్రొటెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత జుట్టు ఎలా పెరగాలో ఆలోచిద్దాం. ఈ ఆయిల్లో మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోబోతున్నాం. ఇంతవరకు ఎవ్వరు యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా మన లైఫ్లో కానీ ఎవరు ట్రై చేసి ఉండరు. నేను ట్రై చేశాను మీకోసం. రిజల్ట్స్ మాత్రం 100% వచ్చాయి. అందుకే నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటనేది మీకు ఆయిల్ తయారు చేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, ముందుగా ఆయిల్లో మనం ఏమేమి వాడుతున్నామో తెలుసుకుందాం. అల్లం వెల్లుల్లి. ఏంటి అల్లం వెల్లుల్లి పేస్టా? కాదు, అల్లం వెల్లుల్లి రెండు వేరువేరుగా వాడతాం. తర్వాత మందారం ఆకులు, హిబిస్కస్ లీవ్స్, తర్వాత బ్రాహ్మీ పౌడర్, తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్, అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. తర్వాత చెప్తాను దాని గురించి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, ఇంకొకటి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అయినా వేరే ఆయిల్ వాడొద్దా అంటే కోకోనట్ ఆయిలే నేను ప్రిఫర్ చేస్తాను. ఇన్ కేస్ మీ దగ్గర లేదు అంటే మీరు వాడే హెయిర్ ఆయిల్ అయినా వాడచ్చు. ముందుగా మనం ఏం తెలుసుకుందాం? హిబిస్కస్ గురించి తెలుసుకుందాం. జుట్టు రాలిపోకుండా ఉండాలి అంటే హిబిస్కస్ లీవ్స్ మస్ట్. ఓకే, హిబిస్కస్ లీవ్స్ అండి, ఇది అందరికి తెలుసు కదా, జుట్టు పెరగడానికి, జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని. అలాగే మన జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కాల్ప్లో ఉండే జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉంటే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మరి మన స్కాల్ప్ అనేది ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా జుట్టు రీగ్రోత్ అవుతుంది. మన హెయిర్స్ అనేవి జుట్టు రీగ్రోత్ అవుతుంది. యాక్చువల్గా హెయిర్ ఫాల్ అవుతుందండి, అందరికీ అవుతుంది. 100% ఎవరికి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండదు. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము మనము అంటే జుట్టు రాలుతుంది కానీ పెరగకపోవడాన్ని హెయిర్ ఫాల్ అంటారు. జుట్టు రాలడాన్ని ఒక్కదాన్ని హెయిర్ ఫాల్ అన్నారండి. జుట్టు రాలి తర్వాత ఆ ప్లేస్లో కొత్త హెయిర్ రాకపోతే దాన్ని హెయిర్ ఫాల్ అని అంటారు. ఓకే, మందారం ఆకుల్లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి. అందుకోసమే జుట్టు ఊడకుండా ఉంటుంది, కుదుళ్ళని దృఢంగా చేస్తుంది. దీనివల్ల మన జుట్టు రాలకుండా ఉండడానికి ఈ హిబిస్కస్ లీవ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే మనం ఈ ఆయిల్లో హిబిస్కస్ లీవ్స్ ని యాడ్ చేస్తున్నాము. దీని తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేస్తాం? వెల్లుల్లి. గార్లిక్ అండి, గార్లిక్. ఇందులో కూడా విటమిన్ సి అనేది చాలా బాగా ఉంటుంది. దీనితో పాటు హెయిర్ కండిషనర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ని వాడిన తర్వాత మీరు కండిషనర్ పెట్టుకోకూడదు. మీరు కండిషనర్ వాడకపోయినా కూడా హెయిర్ చాలా బాగా ఉంటుంది, షైనీగా ఉంటుంది, చిక్కులు పడవు, బాగుంటుంది. ఓకే, కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత. నేను మీకు చాలాసార్లు చెప్పాను, కండిషనర్ని అవాయిడ్ చేయండి. అల్లం అనేది హెయిర్ రీగ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి. రాలిపోయిన జుట్టు ప్లేస్లో కొత్త హెయిర్ అనేది మొలవడానికి, గ్రోత్ అవ్వడానికి ఈ అల్లం అనేది బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ మనం అల్లాన్ని ఉపయోగిస్తున్నాము. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అల్లము ఎవరికైతే తినడం వల్ల అలర్జీ ఉంటుందో, అల్లం తీసుకున్నప్పుడు అలర్జీస్ ఉంటాయో వాళ్ళు అల్లం వాడొద్దండి. ఇందులో అల్లాన్ని స్కిప్ చేసేయండి. ఈ ఆయిల్లో బ్రాహ్మీ పౌడర్ని ఎందుకు వాడుతున్నాం మనం ఇక్కడ అంటే, ఈ సమ్మర్లో చెమట వల్ల హెయిర్లో చెమటకాయలు అవుతాయి. ఈ విషయం మీకు బ్రాహ్మీ ఆయిల్ తయారు చేసేటప్పుడు చెప్పాను. కింద చెమట వల్ల చెమటకాయలు అనేది మన స్కాల్ప్కి కూడా వస్తాయండి. ఈ స్కాల్ప్లో చెమటకాయలు రాకుండా ఉండడానికి ఈ బ్రాహ్మీ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మన స్కాల్ప్కి చలవ చేస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది. అందుకోసం ఈ బ్రాహ్మీ పౌడర్ని వాడుతున్నాం. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేయండి, ఏం పర్వాలేదు. నెక్స్ట్, నాట్ బట్ ది లీస్ట్, సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఆయిల్ తయారు చేసినప్పుడు చూపిస్తాను. ఓకేనా? చలో మరి ఆయిల్ తయారు చేసేద్దాం. నేను ఇక్కడ ఐరన్ కడాయిని వాడుతున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది వాడండి.
ఇంకా 50 ml కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను. 50 ml అండి మెజర్ చేసి తీసుకున్నాను. ఇది కొద్దిగా వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేడవనివ్వండి. ఆయిల్ వేడయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకోండి. అల్లం ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలు అనేది మనం యాడ్ చేస్తున్నాము. ఇవి రెండు కొద్దిగా ఎర్రగా అవ్వాలండి. కొద్దిగా మందారం ఆకుల్ని తీసుకుంటున్నానండి, కడిగి పెట్టుకున్నాను. 50 mlకి 3 లీవ్స్ అయితే సరిపోతుంది. ముక్కలుగా చేసి పెట్టుకొని నూనెలో వేస్తున్నాను. కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి అప్పుడు ఇవి నూనెలో మనము యాడ్ చేసుకోవాలి. మాడనివ్వద్దండి. ఆకుల్ని కానీ అల్లం ముక్కల్ని కానీ వెల్లుల్లి ముక్కల్ని కానీ మాడనివ్వద్దు. ఇంకొకటి, అన్నీ కలిపి ఒకటేసారి నూనెలో వేయొద్దండి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైం తీసుకుంటుందండి. అవి నూనెలో పోషకాలని వదిలేయడానికి ఒక్కొక్క టైం తీసుకుంటుంది. మీరు అన్నీ కలిపి ఒకటేసారి వేశారంటే ఈ ఆకులు అనేవి మాడిపోతాయండి. వాటి గుణము ప్లస్ చేసే బదులు మైనస్ చేస్తుంది. జాగ్రత్త. అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేగిపోయాయండి. ఆకులు కూడా క్రిస్పీగా అయిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మాత్రం అంటే సరిపోతుందండి, మాడనివ్వద్దు ప్లీజ్. నెక్స్ట్ బ్రాహ్మీ పౌడర్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 minutes ఆగిన తర్వాత బ్రాహ్మీ పౌడర్ని మనము యాడ్ చేస్తున్నాము. బ్రాహ్మీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఆవాల పొడి యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆవాలు తీసుకున్నాను నేను. వీటిని మిక్సీ పొడి తీసుకున్నాను. బ్రాహ్మీ పౌడర్ ఇంకా ఆవాల పొడి రెండు పావు టీ స్పూన్ తీసుకోవాలండి. 50 ml నూనెకి పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. కలపండి, ఒకసారి మంచిగా కలపండి. కలిపిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోండి, వడకట్టుకోండి. నేను దీన్ని 3 times అప్లై చేసుకోవడానికి తయారు చేసుకున్నానండి. ఇది నాకు 3 సార్లకి సరిపోతుంది. మీరు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కింద చూసినట్టయితే మనకి ఆవాల పొడి ఇంకా బ్రాహ్మీ పౌడర్ అనేది కింద సెటిల్ అయి ఉంటుంది. ఏం పర్వాలేదండి, ఏం కాదు. ప్రతిసారి చెప్తాను, ముందు హెయిర్ కోమ్ చేసుకోండి, చిక్కులు లేకుండా దూకున్న తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఫింగర్ టిప్స్ సాయంతో మసాజ్ చేసుకోండి. మసాజ్ ఇచ్చిన తర్వాత మంచిగా మసాజ్ ఇచ్చేసేయండి. ఒక 3 to 5 minutes మసాజ్ ఇవ్వండి. మసాజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోమ్ చేసుకోండి. కోమ్ చేసుకొని మీరు మీ జుట్టుని వేసేసుకోండి, సరిపోతుంది. సీక్రెట్ ఇంగ్రీడియంట్ తెలిసిపోయిందా? ఆవాల పొడి. అవును, మనం ఈ ఆయిల్లో ఆవాల పొడిని వాడతాం. ఆవాల నూనె కన్నా ఆవాల పొడి అనేది మన స్కాల్ప్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వేడి చేసుకున్న ఆయిల్లో కింద చూసినట్టయితే మనకి బ్రాహ్మీ పౌడర్ ఇంకా ఆవాల పౌడర్ కింద ఫామ్ అయి ఉంటుందండి. అది అలాగే వాడండి, ఏ ప్రాబ్లం అవ్వదు. ఓకేనా? మీరు ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఆవాల పొడి ఎందుకు వాడాలి? దీనిలో చాలా పోషకాలు ఉంటాయండి. చెప్పాలంటే ఇది జుట్టుకు ఒక డాక్టర్ లా పనిచేస్తుంది. మన స్కాల్ప్ కి మన జుట్టుకి ఒక డాక్టర్. ఒక్కటేమిటి, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ ని దూరం చేస్తుంది, హెల్దీ హెయిర్ స్కాల్ప్ ని హెల్దీగా ఉంచుతుంది, ఇచ్చింగ్ ని దూరం చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. మరి ఇది ఒకటి వేసి వాడుకోవచ్చు కదా, నూనె వేడి చేసుకోవచ్చు కదా. ఇవన్నీ అవసరమా అంటే అవసరమేనండి, అవసరమే. అన్నం ఒకటే తింటే కడుపు నిండుతుంది కదా, మరి ఇవన్నీ అవసరమా? కూరలు, దోశలు, చపాతీలు అని ఇది కూడా అంతే, అన్నీ అవసరమే. మన హెయిర్కి చాలా అవసరం. ఇంకొకటండి, చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికైనా హెయిర్ రీగ్రోత్ చేసుకోవడానికైనా కావాల్సింది ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్, షాంపూస్ మాత్రమే కాదు. ఏంటి అంటే హెల్దీ డైట్. మీరు తినే ఆహారంలో పోషకాలు ఎలా ఉన్నాయనేది మీరు ఒకసారి చూసుకోండి. మంచి పోషకాలు, ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ఈ ఆయిల్ వాడడం వల్ల ముందు మనము మన స్కాల్ప్ ని హెల్దీగా చేసుకుంటున్నాము, దృఢంగా చేసుకుంటున్నాము. దానికి ఒక విషయం, మీరు ఏ రెమెడీ ట్రై చేసినా సరే నమ్మకంతో ట్రై చేయండి, నమ్మి ట్రై చేయండి. ఇంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, దీంట్లో ఉండే విలువలు, పోషకాలు అన్ని మీకు తెలిస్తే మీ లోపల నమ్మకం అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఏంలే ట్రై చేద్దాంలే అని ఎప్పుడు ట్రై చేయకండి. నమ్మండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని నమ్మి
ట్రై చేయండి, ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, మీ స్కాల్ప్ అనేది దృఢంగా అవుతుంది. దీని తర్వాత హెయిర్ రీగ్రోత్ అనేది ఆల్రెడీ దీంట్లో కూడా ఉన్నాయి. హెయిర్ రీగ్రోత్ కి సంబంధించిన ఐటమ్స్ అవే అల్లము, తర్వాత వెల్లుల్లి, మందారం ఆకులు, ఇవన్నీ హెయిర్ రీగ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఆవాలు కూడా హెయిర్ రీగ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడతాయి. మీ స్కాల్ప్ అనేది దృఢంగా అవడంతో పాటు హెయిర్ రీగ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడే ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నమ్మి ట్రై చేయండి. మీ హెయిర్ ఫాల్ దూరం అవుతుంది, హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? వారానికి 2 సార్లు ఓవర్ నైట్ పెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఏదైనా సరేనండి, పెట్టుకున్నెంబడే రిజల్ట్ రాదు. కొంచెం ఓపికతో ట్రై చేయండి. ఒక 45 డేస్ ట్రై చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్స్ మీకు వస్తాయి. అంతే. మీరు ఒక 2 వారాలు వాడిన తర్వాత మీరు చూస్తారు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడాన్ని చూస్తారు. దాని తర్వాతకి హెయిర్ రీగ్రోత్ అవ్వడం కూడా చూస్తారు. ఓకేనా? కావాలంటే మీరు మెజర్ చేసుకోండి మీ హెయిర్ని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్. జై శ్రీరామ్.